హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. ఈ వీడియోలో వచ్చేసి ఏపీ ఉద్యోగులకు ఇప్పుడే భారీ శుభవార్త అండి. సో సీఎం జగన్ గారు చెప్పారు. ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకి అయితే వెళ్ళిపోదాం. రాజధాని అమరావతి విధ్వంసానికి కంకణం కట్టుకున్న సీఎం జగన్ ప్రభుత్వానికి రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతుల స్థలాలు మాత్రం కావాల్సి వచ్చింది. సో రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు రాజధానిలో స్థలాలు కేటాయిస్తూ ఎన్నికల షెడ్యూల్ వెలువడటానికి కొన్ని గంటల ముందు శనివారం జీవో అయితే జగన్ సర్కార్ జారీ చేసిందండి. సో అమరావతిలోని పిచ్చుకలపాలెంలో గ్రామ పరిధిలో ఉద్యోగులకు స్థలాలు కేటాయిస్తున్నట్లుగా పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీ లక్ష్మి గారు అయితే జీవోలో పేర్కొన్నారు. ఉద్యోగులకు ఇచ్చే స్థలాల విస్తీర్ణం ధర వచ్చేసి 2019లో ప్రభుత్వ ఉద్యోగులకు రాజధానిలో స్థలాలు కేటాయిస్తూ ఇచ్చిన జీవో నిబంధన ప్రకారం మేరకే ఉంటుంది ఈ ధర అయితే వారు తెలియజేశారండి. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు స్థలాలు ఇవ్వడాన్ని ఎవరు తప్పుపట్టరు. కానీ 5 ఏళ్లలో రాజధాని అమరావతి నిర్మాణానికి ఒక ఇటుక కూడా వేయని జగన్ ప్రభుత్వం కొన్ని గంటల్లోనే షెడ్యూల్ వస్తుంది అనంగా సచివాలయ ఉద్యోగులకు స్థలాలు కేటాయిస్తూ జీవో జారీ చేయడమే చర్చనీయ అంశంగా మారిందండి. సో ప్రభుత్వ అప్పులను గుట్టు రట్టు చేశారంటూ 3 ఏళ్ల క్రిందట ఆర్థిక శాఖలోని 3 అధికారులను సస్పెండ్ చేసిన ప్రభుత్వం శనివారం ఆ సస్పెన్షన్ను ఎత్తివేసిందండి. సరిగ్గా ఎన్నికల షెడ్యూల్ విడుదలైన రోజునే ఈ నిర్ణయం తీసుకోవడం అయితే గమనార్హం అని అయితే అంటున్నారు. తాజా ఉత్తర్వులతో ఆర్థిక శాఖలో నగదు అలాగే రుణ నిర్వహణ విభాగ సహకార కార్యదర్శిగా పనిచేసిన నాగులపాటి వెంకటేశ్వర్లు, అదే విభాగంలో సెక్షన్ ఆఫీసర్గా ఉన్న కనిరెడ్డి వరప్రసాద్, మరో విభాగంలో సెక్షన్ ఆఫీసర్గా డి శ్రీ బాబులపై ఉన్న సస్పెన్షన్ను తొలగిపోయింది. సస్పెన్షన్ అయితే సో 2021 ఆగస్టు 4న ఈ ముగ్గురిని సస్పెండ్ చేస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ ఉత్తర్వులు ఇచ్చి తర్వాత వారిని సస్పెండ్ చేసిన నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు చేపట్టలేదు. సో దీంతో 6 నెలల తర్వాత ఆ సస్పెన్షన్ను కూడా ఎత్తివేయాల్సి ఉన్నా కూడా కక్ష సాధింపుగా వారిని 3 ఏళ్ల పాటు అలాగే ఉంచేశారండి. ఇప్పుడు తిరిగి విధుల్లోకి తీసుకుంటూ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ అయితే ఈ విధంగా ఉత్తర్వులు ఇచ్చారు. సో ఇలా అయితే జరుగుతుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వంలో అయితే. దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తానంటే ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.